మనం ఇక్కడ చూసినట్లయితే ఇది సోమశిల దేవాలయం పక్కన అర్చక స్వామి వాళ్ళ హౌసు. ఈ పక్కనే ఉన్నట్టు మొత్తం కూడా జలమయం అయిందండి. ఇట్లా ఎక్కడ చూస్తున్నా అంటే పైన తెలుగంగ కాలువ వాటర్ మొత్తం కూడా ఇక్కడ వచ్చేస్తూ ఉంది. ఇట్లా ఎక్కడ చూడు మొత్తం కూడా ఇలా జలమయంగా వచ్చేసింది అనమాట. ఇంకా యాక్చువల్గా వీళ్ళు కొద్దిగా హైట్లో కట్టుకున్నారు కాబట్టి కొంచెం ఇప్పటికైతే పర్లేదు. ఇంకా కొంచెం వాటర్ పెరిగిందంటే అక్కడ కూడా మళ్ళీ వాటర్ వచ్చేస్తుంది ఆ హౌస్ మొత్తం కూడా. నిజంగా వీళ్ళు చాలా కష్టపడి జీవించే వాళ్ళనే చెప్పుకోవాలి మనము. ఏమంటే ఎక్కడికక్కడికి వాటర్ వచ్చేస్తూ ఈ విధంగా ఇట్లా మొత్తం కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా వాటర్ వచ్చేస్తుంది. నా లాస్ట్ టైం అయితే అసలు ఇక్కడ వాటర్ వచ్చినప్పుడు ఈ మొత్తం కూడా మునిగిపోయింది. మొత్తం రోడ్డు దాకా వచ్చేసి నీళ్ళు చాలా చాలా నష్టం జరిగినప్పుడు. అంటే అది నది గేట్లు ఎత్తి నీళ్ళు వచ్చిన నీళ్ళు అనమాట. ఇప్పుడు జరిగే ఈ విపత్తు అయితే మాత్రం తెలుగంగ నుంచి పైన వాటర్ ఒక తెలుగంగ కాలువలో వదిలినటువంటి ఆ తెలుగంగ కాలువలో వచ్చేటువంటి వాటర్ నుంచి వచ్చే ఈ లీకేజ్ మొత్తం కూడా వీళ్ళకి చాలా నష్టాన్ని అయితే ఇస్తూ ఉంది. ఇది పాపం వీళ్ళు చాలా కష్టంగా భరిస్తున్నారు. ఇక్కడ ఏం వేయడానికి ఉండదు, ఆవులు అవి మేసేదానికి కూడా ఉండదు. వీళ్ళకి నిజంగా చాలా బాధితులు వీళ్ళు. ఈ తెలుగంగ అనేది కాలం ఎప్పుడైతే వీళ్ళు ఇక తెలుగంగ నీళ్ళు వదులుతుంటారో ఆ వదిలిన ప్రతిసారి కూడా వీళ్ళు బాధింపబడుతూ ఉంటారు. ఈ విధంగా నష్టాలు వీళ్ళకి జరుగుతూ ఉంటాయి. ఇటువైపు చూస్తే వీళ్ళకి పాపం గోశాలలు, అటు దేవాలయము, ఇటు అర్చక స్వాములు, ఇక్కడ గోశాల వీళ్ళు పనిచేసే వాళ్ళైతే అక్కడ వీళ్ళకి వేదం చదువుకునే పిల్లలు అందరూ ఉన్నారు కూడా. ఇవన్నీ కూడా పాపం చూసుకుంటూ ఈ సంపత్ శేషాచార్యులు అనే స్వామి ఇక్కడ చాలా చక్కగా నిర్వహించుకుంటున్నాడు పాపం. ఇవన్నీ భరిస్తూ కూడా ఇది మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి, ఈ వాటర్ మొత్తం కూడా ఎక్కడికక్కడికి వాటర్ లీకేజ్ అయిపోతూ ఉంది ఈ ఊర్లో. ఈ వాటర్ లీకేజ్ వల్ల వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనం చూసినట్లయితే ఇటువైపు మాత్రం చూడండి ఎంత చక్కగా ఎండిపోయినట్లు మనకు కనిపిస్తుందో. ఇక్కడ ఉన్నటువంటి ఆవులు అవన్నీ కూడా ఇక్కడ చక్కగా ఇవి చేసుకుంటూ ఉంటారు. ఇదేంటంటే ఇటువైపు వీళ్ళకి ప్రమాదం ఏంటంటే, ఈ నది పొంగిందంటే ఇట్లా వచ్చేస్తుంది. తెలుగంగ పొంగితే వాటర్ నీళ్ళు వదిలేరనుకోండి, అప్పుడు ఈ వాటర్ ఏమో ఇలా వచ్చేసింది. వీళ్ళకి ఎటువైపు నుంచి అయినా కానీ వీళ్ళకి దెబ్బ పడుతూనే ఉంది పాపం. వీళ్ళని చూస్తే చాలా దారుణం పరిస్థితిలో ఉంటారు. ఎప్పుడు వర్షాలు ఎక్కువైతే దానివల్ల ప్రమాదం, ఇట్లా తెలుగంగలో నీళ్ళు వదిలితే ఇటు ప్రమాదం. మధ్యలో వాళ్ళు చాలా కష్టజీవులండి నిజంగా చెప్పుకోవాలంటే. పాపం ఆ వేదం పిల్లల్ని పెట్టుకొని ఈ విధంగా ఉన్నారు. ఇక్కడికి వచ్చి చూసామనంటే మనం ఒక ఫర్లాంగ్ దూరంలో గుడి నుంచి ఈ విధంగా అయితే మొత్తం కూడా ఈ రోడ్డు, ఇది బస్సులు అది వెళ్ళే రోడ్డు. ఇక్కడ నుంచి నెల్లూరు వెళ్ళే రూట్ ఇది. అటైతే సోమశిల ఊర్లోకి వెళ్ళే రూటు. ఇక్కడైతే మాత్రం మనం చూసామంటే ఇప్పుడు చూడండి ఎట్లా కనిపిస్తుందో. ఈ మొత్తం కూడా నిన్న ఈవినింగ్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు బాగా ఇదంతా కూడా నడిచి ఆ తాటి చెట్టు వరకు కూడా తిరిగాము. ఒక నైట్లోని ఈ రోడ్డు మొత్తం ఎంత కొట్టుకుపోయిందో చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు. అంటే ఎంత గంగమ్మ ఎంత ప్రళయం సృష్టించగలదు, ఎంత ప్రవాహం వెళ్తుంది అనేది ఈరోజు అర్థమైంది. మొత్తం వాటర్ కూడా ఆ నదిలోకి వెళ్ళిపోతూ ఉంది. ఇట్లా ఈ వెళ్ళిపోయే వాటర్ అంతా కూడా మన పెన్నా నదిలో కలిసిపోతూ ఉంటుందన్నమాట. ఇదంతా వేస్టేజ్ వాటరే. చూడండి ఎంత ఫ్లో అంటే అంత భయంకరమైన ఫ్లో మనం చూసామన్నమాట. ఇప్పుడు చూడండి ఎంత ఫ్లో వెళ్తుందో. మొత్తం కూడా ఇట్లా పోసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకొక మనకి సాయంత్రంకంతా కూడా ఈ రోడ్డు వరకు వచ్చేసే ప్రమాదం అయితే ఉంది. రోడ్డు కట్ అయిపోతుంది ఇంకా చూసామంటే ఇట్లా. ఇదండి ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి పాపం. ఇదిగో బస్సులు కూడా వస్తాయి ఇక్కడ వీళ్ళకి. బస్సులు అది రావడం జరగడం. ఇక్కడ నుంచి మనకి నెల్లూరు వరకు వెళ్ళే బస్సులు, ఇటు సోమశిల వరకు వెళ్ళే బస్సులు అన్నీ కూడా ఈ దారిలో నుంచే వెళ్ళాలి. దారి అయితే ఇదే, దారి అయితే వీళ్ళకి లేదు. పూర్తిగా ఇది కానీ స్తంభించిందంటే మాత్రం వీళ్ళు అటు ఇటు వెళ్ళడానికి కూడా స్తంభన అవుతుంది, జరిగిపోతుంది. ఇది చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు పాపం వీళ్ళు. చూసుకుంటూ వెళ్ళామంటే మనకి గుడికి ఇక్కడికి ఒక ఫర్లాంగ్ దూరంలోనే ఉన్నారు. సిచ్యువేషన్ జరిగే దగ్గరికి దీనికి ఇక్కడైతే చూసామంటే మనం బస్సు కూడా చూడొచ్చండి. ఇప్పుడు నెల్లూరు వైపు వెళ్ళే బస్సు ఇది. ఈ రోడ్డు అయితే మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఏమంటే ఈ బస్సు
వెళ్ళేది కూడా అదురుడికి అది కుంగడం మొదలుపెట్టిందని అంటే మాత్రం ఖచ్చితంగా అది లోపలికి వెళ్ళిపోతుంది, దిగిపోతుంది. అందుకే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తూ ఉన్నారు ఆ స్వామి, మీరు జాగ్రత్తగా వెళ్ళండి, ఇంకా వచ్చే బస్సులు అవి చెప్తూ ఉండండి అని చెప్పి. బస్సుల వల్ల కూడా ఇన్స్ట్రక్షన్స్ అవి ఇస్తున్నారు, మీరు ఇట్లా వెళ్ళాలి ఇలా వెళ్ళాలి అని. ఇలా వెళ్తుంది ఇప్పుడు బస్సు కూడా, మనం చూసామంటే. చూడండి, నిజంగా గంగమ్మ తల్లి చల్లగా చూడబట్టే వీళ్ళు ఇంతకాలం నుంచి కూడా ఉన్నారు.